హాయ్ నమస్తే అండి. మీ కనుక బ్యాక్ పెయిన్ ఉన్నట్లయితే సార్కు బ్యాక్ పెయిన్ ఏ విధంగా తగ్గిందో ప్లస్ అదేవిధంగా నెక్ పెయిన్ ఏ విధంగా తగ్గిందో సార్ మాట్లాడినాం. ఖచ్చితంగా వీడియో సేవ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు మీరు ఎక్కడ వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. నా పేరు శ్రీనివాసు. సార్ బిఫోర్ 5 years ముందు నుంచి బాగా ఈ ఇబ్బంది ఉంది. నాకు వచ్చింది 3 years వచ్చాను. 3 times వచ్చాను. బాగా తగ్గింది. కొద్దిగా మళ్ళీ ఇబ్బందిగా ఉందని మళ్ళీ వచ్చాను. మళ్ళీ తగ్గిందని నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ప్లస్ ఏంటంటే ఈ 5 years ముందు చాలా హాస్పిటల్ తిరిగాను. ఇంచుమించు 2 లక్షల దాకా ఖర్చు పెట్టాను. కానీ ఏం ఫలితం ఏం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోవడమే మానేశాను. కానీ సార్ ఇచ్చారు ఇంగ్లీష్ మెడిసిన్, అవి కూడా వేసుకోలేదు నేను. ఇప్పటికి వచ్చి ఆ మెడిసిన్ సెట్టింగ్ చేసుకోవడం వెళ్ళిపోవడం చాలా బాగా తగ్గింది. ఇప్పుడు కూడా తగ్గుతుంది, చాలా బాగుంది. సార్ ఈ వైద్యం చాలా మంచిది, చాలా మంచిది. ఎన్ని వైద్యాలు కానీ ఈ వైద్యం చాలా బాగుంది. ఓకే, చూసారు కదా. బ్యాక్ పెయిన్ కంటే ఇది సరైన వైద్యం సార్ అంటారు. ఎందుకంటే చాలామంది బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పేసి ఎన్నో హాస్పిటల్ డబ్బులు మొత్తం వృధా అవుతుంది, టైం మొత్తం వృధా అవుతుంది, శరీరాన్ని మొత్తం కుషింప చేసుకొని చనిపోదాం అనే పరిస్థితికి వెళ్ళే వరకు ఆ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ సెట్టింగ్ చేసి చిటికలో సార్ ఫస్ట్ సిట్టింగ్ రిజల్ట్ వచ్చిందా, 2-3 సిట్టింగ్ వచ్చిందా రిజల్ట్? 2 సిట్టింగ్లో కూడా రిజల్ట్ బాగా వచ్చింది. తర్వాత 3 సిట్టింగ్ బాగా చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక విధంగా ఈ సిట్టింగ్ వేసిన తర్వాత పడిపోయాను. పడిపోయిన తర్వాత మక్క నొప్పి పెట్టింది. మక్క నొప్పి పెడితే హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ తీయమన్నారు. 6,000 రూపాయలు ఖర్చు పెట్టమన్నారు. 6,000 రూపాయలు పెట్టమంటే ఎందుకు మా సార్ ఉన్నారు, ఆడికి వెళ్ళిపోయి సెట్టింగ్ చేయించుకుంటే తగ్గిపోద్ది, అక్కడ ఆయన 1000 రూపాయలతో అయిపోద్ది, దారి ఛార్జీలతో 3,000తో అయిపోద్ది అని ఉద్దేశంలో వస్తాను. అలాగే తగ్గిపోయింది. అంతే, పెయిన్ కిల్లర్ కాదు, ఏమి వేసుకోలేదు. ఇంకా చూసారు కదా, ఈ టెస్ట్లకు ఎంఆర్ఐలకు 1000 రూపాయలు అయిపోతాయండి. నేను ఇక్కడ ఏమీ అంటాను, మీ సిమ్టమ్ బట్టి, మీ యొక్క సమస్యను బట్టి, మీ యొక్క బాధను బట్టి, మీ యొక్క నొప్పిని బట్టి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎంఆర్ఐ కావాలి, ఖచ్చితంగా కావాలి, అది కావాలనేది అవసరం లేదు. అది ఏదో కొన్ని కండిషన్స్ ఏమన్నా ఇంజరీ జరిగితే అలాంటి సమయంలో అడుగుతుంది తప్ప మిగతా సమయంలో ఎప్పుడు కూడా ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ ఏమీ అడగదు. ఓకేనా? ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. కాకినాడ నుంచి మన శంషాబాద్కి రావడం జరిగింది. దయచేసి 800 kilometers 800 kilometers 800 kilometers నుంచి మన శంషాబాద్ రావడం జరిగింది. దాదాపుగా లోకల్లో ఉండేవారు ఎవరు కూడా రావడం లేదు. ఎందుకు రావడం అంటే తెలియదు మీకంటే. దాని వాల్యూ తెలిస్తే ఎక్కడి నుంచైనా రావచ్చు. సార్ 800 అంటే అది మామూలు విషయం కాదు. ఓకేనా? వీళ్ళంతా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.